నేట్ చేసినానని అనుకుంటావు? చంపలేదు, సంతోషించావు. నా నేట్ చేసినాను. చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఆ ప్రశ్న అడగడానికి సిగ్గులేదు నీకు? రామరాజు, నా నేట్ చేయకుండా నా మీద చేసుకున్నావు. అనవసరంగా నా మీద నోరు పారేసుకుంటున్నావు. ఏయ్, చాలే నోర్మి. నేను నీకు దక్కట్లేదన్న కోపంతో నువ్వు మీ అమ్మ కలిసి వర్షని కిడ్నాప్ చేయాలని చూశారు. మీరసలు మనుషులేనా? అది కాదు రామరాజు. నిన్ననే మీ ఇంటికొచ్చి నీ సంగతి మీ అమ్మ సంగతి తేలుద్దాం అనుకున్నాను. వద్దని నా బ్రదర్ రాజీవ్ ఆపాడు. లేదంటే నిన్ననే నా చేతుల్లో మీ తల్లి కూతుర్లకి మూడేది. అదంతా పక్కనట్టే. రేపు నీ నిశ్చితార్థమా? అవును. ఇక నీ పిచ్చి వేషాలు ఆపి నా వెంటపడ్డం మానే. అసలు నాకేటి తక్కువ రామరాజు. చిన్నప్పటి నుంచి నీ మీద పానం పెట్టుకున్నాను. నీకోసం కదేటిట బతుకుతున్నాను. నువ్వు నా జీవితం రామరాజు. నన్ను ఒగ్గకు. నేను ఎంత చెప్పినా నువ్వు మారవా? నాకు వర్ష అనే ప్రాణం. తనతోనే నా జీవితం. అర్థమైందా? నాకు నువ్వు కావాలి అంతే. నీకోసం నన్ను ఏటైనా చేస్తాను రామరాజు. ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. నీ మీద నాకు ఏమాత్రమూ ప్రేమ లేదు. నువ్వంటే ఇష్టం అంతకన్నా లేదు. నన్ను దక్కించుకోవాలనుకోవడం నీ మూర్ఖత్వం. అయినా వర్షని నాకు దూరం చేస్తే నేను నీకు దగ్గరవుతాని ఎలా అనుకున్నావు? నా వర్షను నువ్వు మీ అమ్మ ఏమైనా చేస్తే నీ మీద కోపం పెంచుకుంటాను. వర్ష జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆ బాధతోనే బతుకుతానే కాని నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? ఇదే నీ మాట రామరాజు? నేను నీకు మర్యాదగా చెప్పే చివరి మాట కూడా ఇదే. నువ్వు మీ అమ్మ మనుషులే అయితే, నీకు నిజంగా నా మీద ప్రేమే ఉంటే రేపు నా నిశ్చితార్థానికి రండి. మీ అమ్మని మా జంటని ఆశీర్వదించమని చెప్పు. అంతేకాని ఇంకోసారి వర్ష జోలికొస్తే, తనకేదైనా హాని తలపెట్టాలని చూస్తే మాత్రం నా జోలికే కాదు, ఎవ్వరి జోలికెళ్లాలన్నా కూడా భయంతో వణికిపోయేటట్టు బుద్ధి చెప్తాను. జాగ్రత్త. మీనాక్షి, విన్నావుగా? రామరాజుని మర్చిపో. అతను దక్కాలని అనవసరమైన ప్రయత్నాలు చేసి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోకు. రామరాజు మీద ఆశలు వదులుకో. రామరాజు లేకపోతే నన్ను బతుకుండి ఏటే ఉపయోగం? ఎట్టా దక్కడో నాను సుత్తాను. శ్రావ్య, ఒక్క నిమిషం. ఏంటత్తయ్య? ముందైతే కలుద్దాము అన్నాను గాని తర్వాత ఆలోచిస్తే ఈ ముక్కోటమ్మతో చేతులు కలపడం అంత అవసరమా అనిపిస్తోంది. సడన్ గా ఇదేంటత్తయ్య? మనకి సపోర్ట్గా నీలాంబరి గారున్నారు. చాలా సందర్భాల్లో మనకు అండగా ఉన్నారు. నీకు నాకు ఏ కష్టం వచ్చినా మన పక్కనే నిలబడి ఆ కష్టాన్ని గట్టెక్కించారు. ఈవిడికంటే తనతోడే మనకి బెటరేమో శ్రావ్య. ఇన్నాళ్ళు నేను తనకి చాలా సపోర్ట్ అని, తనంటే నాకు ఎనలేని అభిమానమని, దానికోసం నేనేదైనా చేస్తానని శ్రావ్య గుడ్డిగా నన్ను నమ్మింది. నమ్మించినప్పుడే కదా వెన్నుపోటు తేలిగ్గా పడవగలం. తన ఆస్తి మీద కన్నేసే నేనిదంతా చేశానని పాపం ఆ పిచ్చిదానికి తెలీదు. నీలాంబరి తేనె పోసిన కత్తి. తన అసలు రూపమేంటో నాకు తెలుసు. మీకు తర్వాత చెప్తాను అత్తయ్య. అత్తయ్య, ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితికి ఈ ముక్కోటమ్మ సపోర్టే కరెక్ట్. ఎందుకంటే మనం విన్న ప్రకారం తను చాలా పవర్ఫుల్. అంతేకాదు, ఈవిడ లోకల్, స్థానబలం ఎక్కువ. వర్ష మీద ద్వేషం ఉంది. అడ్డు తొలగించుకోవాలని చూస్తుంది. మీకు ఆస్తి కావాలి. తను వర్ష అయినా జ్యోతి అయినా నాకు రాజీవ్కి మధ్యలో అడ్డు తొలగడం కావాలి. కాబట్టి
మన ముక్కోటమ్మతో చేతులు కలపడమే అన్ని విధాలుగా మంచిది. రండత్తయ్య. ఏట్రా లెక్కలేసేస్తున్నావు? అదే నమ్ముగారు, మనం ఎంతమందిని పైకి లేపేసినామా అని లెక్కెత్తన్నాను. ఓలే, పాప పుణ్యాలు లెక్కలెట్టుకోకూడదురా. చెప్పిన మాట వినండి అత్తయ్య. రండి. ఓలే దాసు, ఎవరు రైలు ఈ ఊళ్ళో ఎప్పుడు చూడలేదే. లోపలికి రమ్మని చెప్పు. అలాగేనమ్మా. అమ్మా, ఎవరు మీరు? ఆ, ఎవరి కోసం వచ్చారు? ముక్కోటమ్మని కలవాలని వచ్చాం. రండమ్మా, ఆ, ఉమ్. రండి. రండమ్మా, రండి. ఆ, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. కూకోండమ్మా. ఉమ్. ఎవరు మీరు? శత్రువుకి శత్రువు మిత్రులే కదా. మా శత్రువు మీ శత్రువు ఒక్కరే. అందుకే మిమ్మల్ని కలుద్దామని, మీతో చేతులు కలుపుదామని వచ్చాం. మీరెవరో నాకు తెలీదు. మిమ్మల్ని ఎప్పుడూ నాను చూసిందే లేదు. నా శత్రువెవరో మీకేటి తెలుసు, మీ శత్రువెవరో నాకేటి తెలుసు. మనిద్దరి శత్రువు ఒకటే ఎలా అయ్యారు? మీ శత్రువు మా శత్రువు ఒక్కరే. వర్ష. వర్ష నా శత్రువని మీకెవరు చెప్పారేటి? మీరు చేసిన కిడ్నాప్ ప్లాన్. ఏటేటి? గుళ్ళో మీ మనుషులు వర్షని కిడ్నాప్ చేయబోయి నన్ను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అది నాకు తెలిసిపోయింది. ఇంక మీరు బుకాయించకండి. అసలు నా దగ్గర నుంచి మీకేటి కావాలి? మీ సపోర్ట్.